హాయ్ అండి, నమస్తే. నేను మీ శ్రీ తెలుగు ట్రావెలర్ శ్రీనివాస్ని. చక్కగా ఒకసారి తోక పట్టుకోవాలి, ఇంకొకసారి వచ్చేసరికి సవర్ తీస్తూ ఉంటే సరిపోద్ది. ఇది లేచేస్తుంది, లేద్దామని చూస్తుంది. వీళ్ళు లేచిన కూర్చోబెడతారు. పక్కకు వచ్చింది, ఇటు పక్కకు తిరిగింది. ఇది దానికి అటు పక్కన దిగడానికి చూస్తున్నట్టుంది. ఇది కొడుతుంది. ఇది నన్ను తోకతో. గిమ్మడికి అయితే వచ్చానండి. సో ఇక్కడైతే నుంచోమంటున్నాడు, టైల్ అయితే పట్టుకోమంటున్నాడు. వావ్, తోక అయితే పట్టుకున్నాను, ఏం చేయట్లేదు. అతనైతే మంచిగా ఉన్నాడు. సో సూపర్ నైస్. సవర్ తీస్తూ తోక అయితే పట్టుకోకూడదంట, ఏదన్నా ఒకటే చేయాలంటున్నారు మనల్ని. సో చక్కగా ఒకసారి తోక పట్టుకోవాలి, ఇంకొకసారి వచ్చేసరికి సవర్ తీస్తూ ఉంటే సరిపోద్ది. ఇది లేచేస్తుంది, లేద్దామని చూస్తుంది. వీళ్ళు లేచిన కూర్చోబెడతారు. పక్కకు వచ్చింది, ఇటు పక్కకు తిరిగింది. ఇది దానికి అటు పక్కన దిగడానికి చూస్తున్నట్టుంది. ఇది కొడుతుంది. ఇది నన్ను తోకతో. హలో, దీనికోసం మనం వచ్చేసరికి 710 బాతులు అయితే పెట్టానండి. షల్ ఐ టచ్? వావ్, సూపర్ గా ఉంది. ఒకటి అయితే అది దీని ప్రైస్ అయితే వచ్చింది. కింద ఇలా అనాలంట. నాకు ఒక్కసారి భయం వేసేసింది. ఓకే, ఇది మామూలుగా లేదు. అయితే పట్టుకోవచ్చు అంట. మనం నడుము మీద అయితే దానికి చెయ్యకూడదంట. నడుము మీద చెయ్యేస్తే మాత్రం గాండ్రి ఇచ్చేస్తుంది. అదిగోండి ఎలా ఊపుతుందో చూడండి అసలు. ఒక్కసారి తాకుతో కొట్టేసేసింది. దాన్ని 4 చూసారా? దీంతో అయితే మనం ఏం లేదు. ఇదే మీడియం సైజు, మీడియమే చూసారా ఎలా ఉందో. గాండిస్తుంది. వెనకాల తోకన వెనకాల పెట్టిందండి. తోకతో కొడద్దేమో తెలియట్లేదు, ఇటే చూస్తుంది. ఇలా అంటుంటేనే జుట్టు ఊడిపోతుంది అనమాట దీన్ని. ఇదిగోండి చూడండి, వెంట్రుకలు ఊరినే ఊడిపోతున్నాయి. మరి Okay, thank you. Okay. Oh, what's going? She knows. Oh, really? కూర్చుంది. This way, come. Yeah. Yes. Okay. Thank you. And wash. Yes, sir. Over there. Go over there? Yeah, Okay. and walk to look around. Okay.
చేతులు అయితే మనల్ని వాష్ చేసుకోమంటున్నారండి. నేను వీడియో తీస్తూ ఉంటే ఒక్కసారి నాకు గింబల్ వచ్చేసరికి ఊడిపోయి పడిపోయింది. అసలు ఏంటి నాకు అర్థం కాలేదన్నమాట, ఎందుకు అలా పడిపోయిందో ఏంటి అనేది. హైదరాబాద్ విజయవాడ. నేను విజయవాడ. పిల్లలకైతే చక్కగా టైగర్, చిన్న టైగర్ అనమాట, స్మాల్ టైగర్ అంట. వీటికి వాళ్ళు చూడండి ఎంత చక్కగా ఆడుతున్నారో. ఆకులయ్యో పెట్టారు, అదైతే చక్కగా నోట్లో పెట్టేసుకోండి అన్నమాట. భలే ఆడుతున్నారు వీళ్ళు. దానికి ఏదో ఇచ్చారు, బొయ్యికి ఇచ్చారనమాట. బొయ్యికుతో ఫోర్కేలో వీడియో తీస్తుంటే బ్యాటరీ త్వరగా అయిపోద్ది అని చెప్తుంది నా గింబలు. సో 60 నుంచి దాన్ని క్లీన్ చేస్తున్నారు. బుడ్డిగా ఉంది కదా, పట్టుకోవచ్చేమోగా అంటే దాన్ని కూడా వీళ్ళు ఏంటంటే బాగా ఇదిగా చేస్తున్నారు. చిన్నప్పటి నుంచి వీళ్ళు ఇలా ట్రైనింగ్ ఇచ్చడం వల్ల వాళ్ళని ఏమి చేయకుండా ఉంటాయేమో మేబీ. అది దాని దగ్గరికి వెళ్ళింది, అక్కడి నుంచి పై ఇంకో చోటుకి వెళ్తుంది అనమాట. చిన్నపిల్లలతో మనకి బ్యాంకాక్ వస్తే కనుక టైగర్ పార్కులు, క్రోకోడైల్ పార్కు ఇవన్నీ తిరగొచ్చండి. పటాయాలో మనము వాకింగ్ స్ట్రీటు అటు వెళ్ళకోకుండా చక్కగా ఇక్కడ పటాయా సిటీలోకి వచ్చేసేసి, సిటీలో వచ్చేసి టైగర్ పార్కుకి, క్రోకోడైల్ పార్కు, మళ్ళీ బుద్ధాస్ ఇవన్నీ ఉంటాయి కదా. సో వీటికి అయితే మనం వెళ్ళొచ్చు ఫ్యామిలీతో వస్తే ఎంజాయ్ చేయడానికి. సో నేను కూడా దాంతో చక్కగా ఇప్పుడు వీడియో తీస్తున్నాను, వీడియో దిగుతున్నాను, సెల్ఫీ. అంట నేను అసలు ఇంకవరికి ఏమీ చూడలేదు. ఒకసారి ఇప్పుడు ఇటు వెళ్దాము, రైడ్ చేద్దాము. ఏమన్నా దీనికి మళ్ళీ ఓహో ఈ రైడ్కి మనం ఏమన్నా అమౌంట్ పే చేయాలనుకుంటా. నో ఎంట్రీ. ఇది ఏంటంటే మనకి నో ఎంట్రీ అని పెట్టాడు బోర్డు. సో నో ఎంట్రీ అంటే మనం ఎటు వెళ్ళాలి ఇంకా? రైడ్ ఇన్ టైమ్ ఫారెస్ట్. ఇక్కడ డేంజర్ అని పెట్టాడు. వీడైనా ఛార్జ్ చేస్తాడు ఏంటనేది తెలీదు. సో రైడ్కి అయితే చూద్దాం మనం కూడా. టైగర్ దీన్ని బట్టి వీళ్ళు లోనకి కనుక ఎంట్రీ చేయకపోతే మనకి టైగర్ పార్క్ అయితే వేస్ట్ అండి. దీనికంటే మనము క్రోకోడైల్ పార్క్కి వెళ్తే క్రోకోడైల్ పార్క్లో క్రోకోడైల్ షో ఉంటుంది. అక్కడ అది వచ్చేసరికి 500 థాయ్ బాత్స్ అంట కాస్ట్ వచ్చేసరికి. మళ్ళీ దానికి తగ్గట్టుగానే వాళ్ళు మొత్తము చూడవచ్చు అంట మనము. ఏందండి ఓ పావు గంట సేపు అనుకుంటా ఈ టైగర్తో అయితే ఒక 5 నిమిషాల సేపు నేను చిల్ అయ్యాను. ఆ ఫీలింగ్స్ అయితే చాలా బాగుంది. కానీ ఏంటంటే వీడు 710 థాయ్ బాత్ అయితే ఛార్జ్ చేశాడు. అది మన ఇండియన్ కరెన్సీలో వచ్చేసరికి 1800 అలా పడింది. అదే
మనం ఆన్లైన్లో బుక్ చేసుకుంటే 1410 రూపాయలు ఉంది. మీకు ఆ వెబ్సైట్ పెడతాను, యాప్ ఉంటుంది, యాప్ లింక్ ఒకటి మీకు నేను ప్రొవైడ్ చేస్తాను ఆ యాప్ది. సో మీరు ముందుగానే ప్లాన్ చేసుకోండి, ఒకరోజు ముందే బుక్ చేసుకోవాలి. యాప్లో అయితే 1410 రూపాయలు అయితే టైగర్కి, మీడియం టైగర్కి, స్మాల్ టైగర్కి 1410 రూపాయలు పడుతుంది. అదే బిగ్ టైగర్కి అయితే, బిగ్ టైగర్కి వచ్చేసరికి 1700 రూపాయలు ఛార్జ్ చేస్తాడు. మనం ఇక్కడికి వచ్చి తీసుకునే ఛార్జ్తో ఆన్లైన్లో బుక్ చేసుకుంటే పెద్ద టైగర్కి దగ్గరికి వెళ్ళిపోవచ్చు అనమాట. స్మాల్ టైగరు, మీడియం టైగర్కి వచ్చేసరికి 1410 రూపాయలు ఆన్లైన్లో అయితే బుక్ చేసుకుంటే, ఆ తర్వాత ఇందులో వచ్చేసరికి రైడ్ చేయడానికి మనం సపరేట్గా మళ్ళీ టికెట్ ఇంకోటి కొనాలి. సపరేట్ రైడ్ చేయడానికి మొత్తం ఫారెస్ట్, ఇందులో ఫారెస్ట్ ఉండదు కదా, ఫారెస్ట్ రైడ్ చేయడానికి మనం సపరేట్గా కూడా మళ్ళీ ఫేర్ పే చేయాలన్నమాట వీళ్ళ దగ్గర. అయితే మీరు ఆన్లైన్లో మొత్తం అన్నీ పే చేస్తే ఇక్కడికి వచ్చి మీరు పే చేసే 1800కి మీకు రైడ్ కూడా వచ్చేస్తుంది మొత్తం అంతా. సో మీరు చూసుకుని చక్కగా మంచిగా ప్లాన్ చేసుకుని రండి ఇక్కడికి వచ్చే లెక్క అయితే, ఈ టైగర్ పార్క్కి వచ్చే లెక్క అయితే. లేదు అంటే క్రోకోడైల్ పార్క్కి వెళ్తారంటే అక్కడ వచ్చేసరికి 500 బాత్తో మనం మొత్తం ఎంటైర్ పార్క్ మొత్తం తిరిగేయచ్చు. అంటే అక్కడ మళ్ళీ సఫారీ ఉంటుంది, అంతా సఫారీ చేసేయచ్చు మొత్తం. అక్కడ ఎలిఫెంట్స్ ఉంటాయి అంట, జేబ్రాస్ ఉంటాయి. క్రోకోడైల్ పార్క్ కదా మెయిన్, క్రోకోడైల్ షో ఉంటుంది. వాళ్ళు వెళ్ళి దాంట్లో తలపెట్టడము ఇవన్నీ చూడవచ్చు మనం కూడా. మనకి బయట గేట్ దగ్గర టోకెన్ అయితే ఇస్తారండి. టోకెన్ ఇచ్చిన తర్వాత ఫస్ట్ అక్కడికి వెళ్ళాలి. వాళ్ళ దగ్గరికి వెళ్తే వాళ్ళు మనకి ఏ టైగర్ కావాలో ఏదో అనేది సెలెక్ట్ చేసుకోమంటారు. సెలెక్ట్ చేసుకున్న తర్వాత అక్కడి నుంచి మనము బిల్లింగ్ మనకి వాళ్ళు అమౌంట్ ఎంత అనేది రిసిప్ట్ ఒకటి ఇస్తారు. ఆ రిసిప్ట్ తీసుకుని ఇదిగోండి ఇక్కడ బిల్లింగ్ కౌంటర్ ఉంటుంది, దానికి ఆపోజిట్లోనే బిల్లింగ్ కౌంటర్ అనమాట. సో ఇక్కడికి వస్తే వీళ్ళు వచ్చేసరికి మనకి మనం రిసిప్ట్ ఇస్తారు కదా, బిల్ వాళ్ళు ఇచ్చింది, ఆ బిల్ ఇక్కడ మనం పే చేయాలి. బిల్ పే చేస్తే మళ్ళీ వీళ్ళు మనకి ఇంకో రిసిప్ట్ ఇస్తారు. ఆ రిసిప్ట్ని తీసుకుని ఇదిగోండి మనం పే చేసినట్టు ఇది ఇస్తారు. సో ఇది తీసుకెళ్ళి మనం లోన చూపించాలి. ఇది మన సీరియల్ నెంబర్ అనమాట, టైగర్, మీడియం టైగరు. నేనైతే మీడియం టైగర్ చూసుకున్నాను. సో ఆ మీడియం టైగర్ ఎక్కడ ఉంది ఏంటి అనేది వెళ్ళి చూసుకుంటే అక్కడికి వెళ్ళిపోతే మనల్ని లోనకి తీసుకెళ్తారనమాట. ఒక 10 minutes మనం లోన టైగర్తో ఇంటరాక్ట్ చేపిస్తారు. ఏంటంటే మనం దేన్ని టచ్ చేయకూడదు. ఆ వైర్లు ఉంటాయి అంటే ఎలక్ట్రిక్ వైర్లు, అవి కనుక టచ్ చేసామంటే షాక్ ఉంటుంది అంటున్నారు. ఇదనమాట ఎగ్జిట్ అయిపోయాను, బయటికి అయితే వచ్చేస్తున్నాను. ఇక ఇలా బయట నుంచి అయితే మనం ఎంతసేపు అయినా తీసుకోవచ్చు అనుకుంటా. సో వాళ్ళు లోనికి వెళ్ళారు, లోనికి వెళ్ళి దిగుతున్నారు. ఇది వచ్చేసరికి బిగ్ టైగర్ అనుకుంటా. బిగ్ టైగర్ ఏం లేదండి, ఇంకా నేను దిగిన మీడియం ఇది ఒకలాగానే ఉన్నాయి సైజ్ అయితే. ఫ్లాష్ అయితే వేయకూడదంట మనం, చూశారు కదా, నో ఫ్లాష్ ప్లీజ్. సో చేతులు కూడా పట్టుకోకూడదు. ఆ వైర్స్ ఉన్నాయి కదా అక్కడ, గ్రీన్ కలర్ బ్లాక్ కలర్ వైర్లు కనిపిస్తున్నాయి కదా, ఆ గ్రీన్ బ్లాక్ కలర్ వైరు దాంట్లో ఎలక్ట్రిక్ పాస్ అవుద్దంట. సో ఏంటంటే అవి మెయిన్లీ టైగర్స్ కోసం. అవి వాటికి షాక్ అయ్యేసరికి ఇక ఆ లైన్లు దాటి ఇక బయటికి వెళ్ళవు. आ जाओ जल्दी आ जाओ, अपने फोटो बढ़िया है। अरे खाली एक बार दाड़ जाए तो एकदम ग्रुप फोटो। हाँ या ग्रुप फोटो। अरे उनको दो मोबाइल, वो ग्रुप फोटो खींचने की कह रहा है ना यार, वो खींच लेगा फोटो। अरे यार वो कह रहा ग्रुप फोटो खींच दूँ मैं। मुन्ने में ले दांत गड़ा वैसे ఇదండి టైగర్తో అయితే అయిపోయింది. సో ఇక్కడి నుంచి నెక్స్ట్ ఎక్కడికి వెళ్ళాలి ఏంటనేది ఇప్పుడు బయలుదేరాక ప్లాన్ చేసుకుంటా. ఇక్కడైతే పానీపూరి అయితే ఉంది, ఎంత ఛార్జ్ చేస్తున్నారో చూద్దాము. హిందీలోనే రాశారు చూసా. మన ఇండియన్స్ బాగా వస్తారు కాబట్టి ఇక్కడికి చిల్ అవుతారు బాగా వచ్చి.
ప్రైజెస్ అయితే బాగానే పెట్టారు. పాప్కార్న్స్ వచ్చి 20 బాత్ అంట, 20 బాత్ అన్నారు. ఇక్కడ కోకోనట్ వచ్చేసరికి 80 బాతులు అంట. హిందీలో రాశారు. పానీపూరి వచ్చేసరికి పానీపూరి బ్రెడ్ అంట. ఇదిగోండి బ్రెడ్, ఏదో సమోసా లాగా ఉంది. ఇదిగోండి పానీపూరి ఇక్కడ ఇచ్చాడు. ప్రైజెస్ అయితే చూడండి. సమోసా 50 అంట, కచోరీ, వడాపావు, బ్రెడ్ కూర ఇవన్నీ 50 అంటున్నాడు. వెజ్ శాండ్విచ్ ఇవన్నీ వచ్చేసరికి భల్లా పబడి అన్నీ ఈ ఐటమ్స్ అంతా 50 రూపీస్, 100 అంట. ఈ బుడ్డి టైగర్స్ ఉందండి. ఇది ప్రైజ్ ఎంత ఉందో చూద్దాము. 420 బాత్స్ అంటే ఇది చిన్నదే 420 బాత్ చెప్తున్నారు చూడండి. ఇంకా పెద్దగా ఉన్నది అయితే ఎంత కాస్ట్ చెప్తారో చూడండి. నిజంగానే వీళ్ళకి బాగా అర్థమైంది. కాస్ట్ అంటున్నారు, చాలా కాస్ట్ అని చెప్తున్నారు అనమాట. చూడండి ఈ టైగర్ చూశారు కదా, నిజంగా ఒరిజినల్ టైగర్ లోన కూడా ఇంతే సైజు ఉంటుంది. దీని ప్రైస్ వచ్చేసరికి ఎంత పెట్టారో చూడాలి. ఇదైతే అసలు ఊనే ఆలాడిపోతుంది. అదైతే ఒక 10-15 కేజీలు ఉంటుంది దాని టైల్ వచ్చేసరికి. ఈ టైగర్స్ వచ్చేసరికి 980 బాతులు అంట. మనకే తక్కువగా ఉంటాయి అయితే. సో వీటికంటే మనకే బెటరు. టాయ్స్ వచ్చేసరికి ఇవి నాకు తెలిసి వీళ్ళకి టాయ్స్ అన్నీ చైనా నుంచే వస్తాయేమో. సో హాయ్, వేర్ ఆర్ యూ ఫ్రమ్? I'm from India. ఎక్స్క్యూజ్ మీ. సో ఈ టైగర్ పార్క్లో అయితే చాలా కాస్ట్ ఉన్నాయండి. అన్నీ మామూలుగా లేవు. ఏసీ అయితే ప్రొవైడ్ చేశాడు కానీ మొత్తం అయితే అదిరిపోతుంది. ఇదేనండి టైగర్ పార్క్. ఎంతమంది ఎలా ఉన్నా సరే, ప్రైజ్ ఎలా ఉన్నా సరే కంపల్సరీగా వస్తారు టైగర్తో ఇంటరాక్ట్ అవడానికి.